రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతాను. నువ్వు అన్నట్టు సరే ఒక్క నిమిషం నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అనుకుందాం. కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు, నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండ్రు కదా, కింద వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, ఇది రైతులకు చూస్తలేరు అనుకుంటున్నావా? కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే గోదావరిలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, పైన నువ్వు నీళ్లు లేవని అబద్ధం ఎట్లా చెప్తా ఉన్నావు? ఇది రైతులు కూడా గ్రహించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు అర్థమైంది కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కక్ష తీర్చుకుంటున్నది. 31 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక రైతు గొప్పగా చెప్పినాడు, ఒక రైతన్న, నేను చూసిన వీడియో, అది ఎంత గొప్పగా చెప్పిండంటే, అవునయా కేసీఆర్ గంత పెద్ద ప్రాజెక్ట్ 4 ఏళ్లలో కట్టిండు, మీరు 4 దశాబ్దాలు శ్రీరామ్ సాగర్ కట్టిరు, 5 దశాబ్దాలు కట్టిరు, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద ప్రాజెక్టు 4 ఏళ్లలో కట్టిండు. కట్టినాక ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, వస్తే నీకు సదరొస్తలేదా? ఆడ సిమెంట్ లేదా, సుతారీలు లేరా, నీకు ఇంజనీర్లు లేరా అని చెప్పి నిలదీసిండు ఒక సామాన్య రైతు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి.